ఒక చిన్న కథ పెద్ద లెసన్ విను. ఒక కరెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే నేషనల్ బ్రాండ్ అవ్వడానికి పాసిబుల్ అవుతుందా? 1970లో కేరళలో కరెంట్ సప్లై అనేది స్టేబుల్ గా లేదు. వోల్టేజ్ అప్ అండ్ డౌన్స్ డైలీ ప్రాబ్లమ్ గా ఉండేది. టీవీ, ఫ్యాన్, ఫ్రిడ్జ్ లాంటివి డ్యామేజ్ అయ్యేది. అందరూ ప్రాబ్లమ్ యాక్సెప్ట్ చేశారు, కానీ కొచో సేఫ్ చిట్టిలపల్లి యాక్సెప్ట్ చేయలేదు. ఆయన ఫిజిక్స్ గ్రాడ్యుయేట్, ఎలక్ట్రానిక్స్ కంపెనీలో సూపర్వైజర్ వర్క్ చేస్తున్నారు. డైలీ కస్టమర్ యొక్క ఫ్రస్ట్రేషన్ చూస్తూ ఉండేవాళ్ళు. అప్పుడే ఒక థాట్ వచ్చింది, ఈ ప్రాబ్లమ్ మనం ఫిక్స్ చేయలేమా అని. 1977లో కొచ్చిలో ఒక చిన్న ప్లాంట్ స్టార్ట్ చేశారు. ప్రోడక్ట్ ఒకటే, వోల్టేజ్ స్టెబిలైజర్. పెద్దగా మార్కెటింగ్ చేయలేదు, బ్రాండ్ లేదు, ఓన్లీ రిలయబిలిటీ మాత్రమే. ఇనిషియల్ డేస్ ఈజీ కాదు, మనీ లేదు, డిస్ట్రిబ్యూషన్ వీక్, బిగ్ బ్రాండ్స్ ఆల్రెడీ డామినేట్ చేస్తున్నాయి. కానీ వీ గాడ్ స్టెబిలైజర్స్ ఒకటే డిఫరెన్స్ క్రియేట్ చేశారు. ప్రోడక్ట్ రిలయబిలిటీ హైగా ఉండేది. ఎలక్ట్రీషియన్స్ రికమెండ్ చేయడం స్టార్ట్ చేశారు. కస్టమర్స్ రిపీటెడ్ కొనడం స్టార్ట్ చేశారు. బిజినెస్ గ్రో అయింది, ప్రోడక్ట్ పెరిగాయి, మార్కెట్ ఎక్స్పాండ్ అయింది. అప్పుడే రియలైజేషన్ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలి అని 1996లో ఆల్రెడీ రన్ అవుతున్న బిజినెస్ ని వీ గాడ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గా ఇన్కార్పొరేట్ చేశారు. స్టెబిలైజర్స్ నుండి ఫ్యాన్స్, వైర్స్, పంప్స్ కి ఎక్స్పాండ్ అయ్యారు. 2008లో ఐపీఓ వచ్చింది. పబ్లిక్ మనీతో స్కేల్ పెరిగింది. స్లోగా ఇండియా వైడ్ ప్రెజెన్స్ బిల్డ్ అయింది. 2025కి వీ గాడ్ రెవెన్యూ 5,000 crores ప్లస్ క్రాస్ అయింది. కేరళలో స్టార్ట్ అయిన బ్రాండ్ నేషనల్ నేమ్ అయింది. ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే బ్రాండ్ ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుందని వీ గాడ్ ప్రూవ్ చేసింది.